మనం ఈ వీడియోలో HTML, CSS, జావాస్క్రిప్ట్ యూస్ చేసుకొని ఒక వెబ్ అప్లికేషన్ ఎలా తయారు చేయాలని చూద్దాం. సో దీనికోసమని మీకు కావాల్సిన టూల్స్ వచ్చేసి గిట్హబ్, విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ అండి, బ్రౌజర్ కావాలి. మీరు ఈ యూఆర్ఎల్కి వెళ్తే ఈ కోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నేను గిట్హబ్ డెస్క్టాప్ అప్లికేషన్ ఓపెన్ చేస్తానండి. నేను రిపాజిటరీ క్లోన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి క్లోన్ చేసుకోవచ్చండి. యూఆర్ఎల్ ట్యాబ్లోకి వెళ్ళి ఈ HTTPS యూఆర్ఎల్ కాపీ చేసుకుందామండి. మనం ఇక్కడ పేస్ట్ చేద్దామండి. నేను ఆల్రెడీ ఈ రిపాజిటరీ క్లోన్ చేసుకొని ఉన్నానండి, కాబట్టి మళ్ళీ క్లోన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇది క్లోజ్ చేసేద్దాం. మీరు క్లోన్ క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తానండి. నేను రిపాజిటరీలోకి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ రిపాజిటరీ కనిపిస్తుందండి, దాని మీద క్లిక్ చేద్దాం. మీకు ఆల్రెడీ విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసి ఉంటే ఇది ఒక ఆప్షన్ చూపిస్తుందండి, విజువల్ స్టూడియోలో ఓపెన్ చేయమనేసి. ఈ బటన్ క్లిక్ చేద్దాం. ఓపెన్ ఇన్ విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్లో నా కోడ్ ఓపెన్ చేశానండి. వెల్కమ్ పేజ్ క్లోజ్ చేశానండి. లెట్స్ గో టు index.html. మీకు వెబ్ పేజెస్ సర్వ్ చేయడానికి ఒక వెబ్ సర్వర్ అవసరం అండి. మీరు హోస్టింగ్ కంపెనీ నుంచి వెబ్ సర్వర్ కొనుక్కోవచ్చు, లేదంటే మీరు లోకల్గా కూడా మీరు రన్ చేయొచ్చు. డెవలప్మెంట్ చేసేటప్పుడు మీరు లోకల్ సర్వర్ రన్ చేస్తారు మోస్ట్లీ, కాబట్టి మనం లోకల్ సర్వర్ ఎలా రన్ చేయాలని చూద్దాము. విఎస్ కోడ్ మనకు ఒక ప్లగిన్ ఎక్స్టెన్షన్ ఇస్తుందండి, లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్. దాని ద్వారా మనం ఈ వెబ్ పేజెస్ అన్ని మనం లోకల్ గానే సర్వ్ చేయొచ్చు, సర్వర్ అవసరం లేకుండా. సో లైవ్ సర్వర్ అనేది డిఫాల్ట్ గా లోకల్ సర్వర్ ఇస్తుంది మనకి, అది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. మీరు లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ ఎక్స్టెన్షన్ సెక్షన్కి వెళ్ళాలండి. దీని మీద క్లిక్ చేద్దాం. లైవ్ సర్వర్ అని టైప్ చేయండి. ఇది లైవ్ సర్వర్ అండి, ఇది క్లిక్ చేద్దాం. మనం ఇది ఇన్స్టాల్ చేద్దామండి. ట్రస్ట్ పబ్లిషర్ అండ్ ఇన్స్టాల్. లైవ్ సర్వర్ ఇన్స్టాల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం లైవ్ సర్వర్ ఎలా స్టార్ట్ చేయాలనేది చూద్దాము. స్టార్ట్ చేయాలంటే మనం ఎక్స్ప్లోరర్కి వెళ్దాం. ఫస్ట్ index.html, myscript.js ఇవన్నీ ఉన్న ఫోల్డర్స్లో లైవ్ సర్వర్ రన్ చేయాలనుకోండి. I have to click on go live. బాటమ్ రైట్ లో go live అనే బటన్ ఉంటుందండి. దీన్ని క్లిక్ చేస్తే లైవ్ సర్వర్ స్టార్ట్ అవుతుందండి. క్లిక్ చేశాను. అది పర్మిషన్ కోసం అడుగుతుంది. విండోస్ సిస్టంలో మనం పర్మిషన్ ఇవ్వాలి. అలో యాక్సెస్. ఇక్కడ చూస్తే లైవ్ సర్వర్ వచ్చేసి 5500 పోర్ట్లో రన్ అవుతుందండి. మనం చేంజ్ చేసిన వెంటనే ఇక్కడ కూడా చేంజ్ అవుతుందండి ఆటోమేటిక్గా. మనం కోడ్ చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా లైవ్ సర్వర్ రీలోడ్ చేస్తుందండి ఈ పేజ్ని. మనం విఎస్ కోడ్కి వెళ్ళేసి కోడ్ ఎడిట్ చేద్దాం. index.htmlకి వచ్చానండి. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది కదండి, అది కమెంట్ చేస్తాను ప్రస్తుతానికి. కమెంట్ స్టార్ట్ వచ్చేసి ఇలా స్టార్ట్ అవుతుందండి, ఎండింగ్ వచ్చేసి ఇలా ఎండ్ అవుతుందండి. ఈ 3 క్యారెక్టర్స్, ఈ 5 క్యారెక్టర్స్. దిస్ ఈజ్ అ డెమో ఆఫ్ లైవ్ సర్వర్. సేవ్ చేశానండి, ఎడిట్ చేసి సేవ్ చేశానండి. మనం బ్రౌజర్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. మనం 2 విధాలుగా జావాస్క్రిప్ట్ రాయొచ్చండి HTMLలో. ఒక విధంగా వచ్చేసి ఇక్కడే మనం స్క్రిప్ట్ రాయొచ్చు. స్క్రిప్ట్ ఇక్కడ మనకి ఏది కావాలన్నా console.log hello world ఇది మనం ఇక్కడే రాయొచ్చు. లేదంటే కూడా ఒక స్క్రిప్ట్ ఫైల్లో రాసి, సేమ్ కోడ్ ఒక స్క్రిప్ట్ ఫైల్లో రాసి ఆ కోడ్ని మనం
ఈ విధంగా ఇంక్లూడ్ చేయొచ్చండి.